శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణంలో ఇస్కాన్ ఆలయంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రభు ప్రణవందన తెలిపారు. అధిక ఆగస్టు 16న శనివారం రోజే పాంబజనిగ్ వద్ద గల ఇస్కాన్ ఆలయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వివిధ పూజాధికారులు ప్రవచనాలు, భజనలు తదితర ఆధ్యాత్మికత కార్యక్రమాలు ఉన్నట్లు తెలిపారు. సాక్షాత్తు బృందావనంలో రాధాకృష్ణుల దర్శనం జరుగుతుందని అన్నారు. వర్షాకాల నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై దర్శించుకోవాలని తెలిపారు. ఈ నెల 16వ తారీఖున శనివారం రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి మిడ్నరాత్రి వరకు కూడా మనకి ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ప్రొద్దున పూట నుంచి చక్కగా మీరందరూ దర్శనానికి రావచ్చు. శనివారం సెలవు, చక్కగా బ్రహ్మాండంగా మీరందరూ వచ్చి ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య కృపకు పాత్రలవచ్చు. స్వామి మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, కృప, భక్తి అన్నిటినీ భగవానుడు ఇస్తారు. జన్మాష్టమి రోజు ఎవరైతే వచ్చి స్వామి దర్శనం చేసుకుంటారో విశేషమైన ప్రసాదం, తీర్థము, దర్శనములు, జగన్నాథ స్వామి వారి యొక్క దర్శనం, లడ్డూ గోపాల్ యొక్క ఉంజల సేవ, అలానే బృందావనంలో రాధాకృష్ణుల యొక్క దర్శనం ఇక్కడ చేసుకోబోతున్నా. ఎంతో అంగరంగ వైభవంగా ఈ ప్రవచనములు, ఈ యొక్క ఉత్సవములు జరగబోతున్నాయి. తప్పకుండా 16వ తారీఖు ఆగస్టు శనివారం ప్రొద్దున్న నుంచి రాత్రి వరకు మీరు చక్కగా రావచ్చు. మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నా. వర్షాలు పడ్డా మీరందరూ తడవకుండా ఉండడానికి చక్కగా